నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఖిద్మత్ ఘర్ కార్యాలయంలో నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నారా లోకేష్ గారి పుట్టినరోజు జరుపుకోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు అంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. ఇక్కడ పుట్టినరోజు జరుపుకుందామని తెలవగానే వందలాది మంది యువకులు, మహిళలు ఇక్కడ చేరుకొని నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అని నినదించడం జరిగింది. నారా లోకేష్ గారికి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక క్రియాశీల నాయకుడుగా, ఒక రాష్ట్ర నాయకుడుగా ఆయన పనిచేసి ఈరోజు కేబినెట్ లో ఉన్నారు. వేలాది కిలోమీటర్లు నడిచిన యువ నాయకుడు నారా లోకేష్ గారు వేలాది కిలోమీటర్లు నడుస్తూ వందలాది పట్టణాల్లో, వందలాది నియోజకవర్గాల్లో, పల్లెటూర్లలో, మండలాల్లో ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని ఈరోజు మంత్రి స్థానంలో ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా ఆయనకు ఇంకా ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్నారు. అలాగే మేము కూడా అల్లాహ్తో దువా చేస్తున్నాం, నారా లోకేష్ గారు ఆరోగ్యవంతంగా ఉండి ఇంకా అనేక సేవలు చేస్తూ ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని మేము అల్లాహ్తో దువా చేస్తున్నాం. లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు, పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మన కార్యకర్తలు, నాయకులు ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు ఆయన జన్మదినం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పశ్చిమ నియోజకవర్గంలో ఖిద్మత్ ఘర్ ఫతాల్లా గారి ఆధ్వర్యంలో ఇవాళ వందలాది మంది మహిళలు, ఇవాళ వందలాది మంది యువత వాళ్ళ మధ్యలో ఖిద్మత్ ఘర్ దగ్గర మరి ఆయన జన్మదినం జరుపుకుంటాం చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే అల్లా ఆయనకి మంచి ప్రసాదం ఇవ్వాలని, అల్లా ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ అల్లాను కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి వరులు కాబట్టి యువ నాయకుడు నారా లోకేష్ గారు బట్టి మరి ఎవరికి కదిలించినా కూడా, ఏ యువత కదిలించినా కూడా, ఏ మహిళ కదిలించినా కూడా కాబోయే నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి యువ నాయకుడు నారా లోకేష్ అని ఒకే మాట, ఒకే గళం అని చెప్పడము నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నా. రెండోది మరి ఈ రోజు ఆయన ఎక్కడో ఉన్నా కూడా మరి ఇంతమంది వందలాది మంది, వేలాది మందిలో ఆయన పుట్టినరోజు జరుగుతుందంటే మరి ఆయన నందమూరి తారక రామారావు గారి మనోడు, మరి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు అట్లాంటి కడుపులో పుట్టాడు కాబట్టి ఆయనకి మంచి ఆలోచన, మంచి నడక ఉంది కాబట్టి ఇవాళ 5 కోట్ల మంది ప్రజలకి నడిపించే ఆలోచన యువ నాయకుడికి నారా లోకేష్ గారికే ఉంది, అది తప్ప మరి మిగతా వారికి లేదు అని సభాముఖ్యంగా చెప్తున్నాను. అల్లా ఆయనకి మంచి ఆరోగ్యంతో, మంచి ఆయుష్, 100 సంవత్సరాల నిండు 100 ఆయనకి ఆయుష్ ఇవ్వాలని అల్లని కోరుకుంటున్నా.